ఫామ్ 17C. సో ఈ ఫామ్ 17C అనేది ఎలక్షన్కి సంబంధించిన క్రూషియల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో ఈ ఫామ్ 17C అనేది కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 కింద ఉందన్నమాట. సో ఈ ఫామ్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఏం చెప్తుంది అంటే, ఫస్ట్ పార్ట్లో ఒక బూత్లో ఎంతమంది ఎలిజిబుల్ ఓటర్స్ ఓటు వేసినారు అని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఎవరు ఓట్ వేయలేదో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మళ్ళీ ఎవరికి ఓటింగ్ రైట్స్ లేవు అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఈ 3 ఇన్ఫర్మేషన్స్ పార్ట్ 1లో ఉంటాయి. పార్ట్ 2లో ఏముంటుందంటే క్యాండిడేట్ పేరు, మళ్ళీ వాళ్ళకి ఎన్ని ఓట్స్ వచ్చినాయో ఆ ఇన్ఫర్మేషన్ పార్ట్ 2లో ఉంటుంది. ఓకే, సో రీసెంట్గా ఏమైందంటే ఎలక్షన్ కమిషన్కి కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్స్ 1961 ప్రకారం ఫామ్ 17C డాటా అనేది ఇవ్వమని సుప్రీంకోర్టు అంటుంది. కానీ ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది అంటే, సరే ఓకే, ఫామ్ 17C కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 కిందనే ఉంది, కానీ ఆ డాటాని షేర్ చేసే పర్మిషన్ మేము ఇవ్వలేము అనేసి సుప్రీంకోర్టుకి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. అందుకే న్యూస్లో ఉంది.